అక్కడికి పోయి నువ్వు ధూపం వేయాలి. చూడండి, చదవండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 48వ వాక్యాన్ని చదవండి. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్య నిలవబడగా, హల్లెలూయా, మధ్య నిలవబడవగా తెగులు ఆగెను. ఇంకా దానికి ముందు చదువుకుంటే మోసే అహరోనును పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ధూపం వేయాలని, అక్కడ ప్రార్థనలు చేయాలని. మీరు ప్రార్థన చేస్తుంది చివరిలో ఒక ఆమె ఎవరు? అయ్యా, దైవ సేవకులు మా కొరకు భారం కలిగి మేము బాగుండాలని, మా ప్రాంతం బాగుండాలని, మా ప్రాంతంలో వెలుగు రావాలని, మా ప్రాంతంలో ఆత్మీయ జీవితంలో బ్రతకాలని, ఈ శారీరకమైన బ్రతుకు నుంచి విడిపించబడాలని, ఈ నష్ట కష్ట కన్నీళ్లు లేకుండా ఉండాలని ఎంత భారం కలిగి ఇక్కడికి వచ్చి మా కొరకు ప్రార్థనలు చేస్తున్నారయ్యా అన్న మనసు ఆమెకు కలిగినప్పుడు అనిపించింది, ఏం ఆత్మీయ జీవితంలో పర్వాలేదు. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి.